వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. గోదావరిక నివాసి గత 35 సంవత్సరాలుగా జమ్మికుంటలో కేబుల్ ఆపరేటర్గా పనిచేసిన దాసరి రామ్మూర్తి గౌడ్ మరణించడం కేబుల్ ఆపరేటర్లలో విషాదాన్ని నింపింది. ఇంటర్నెట్, డిటిహెచ్, కార్పొరేట్ వ్యవస్థల ప్రభావంతో కేబుల్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యేక సంక్షేమ పథకాలు, రుణ సదుపాయాలు, నెలకు 10,000 పెన్షన్ అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట కేబుల్ ఆపరేటర్లు ఏరుకొండ నారాయణ, మద్యర్ల కుమారస్వామి, ఆముదాల ధనంజయ్, యాళ్ల రామ్రెడ్డి, అక్కెపల్లి నవీన్ కుమార్, కట్టెకోల కుమార్, కూన మల్లేష్, పొనగంటి వెంకన్న, కుమార్, సంపత్, దాసరి సదానందం, ఆరెల్లి సంపత్, వియాల శ్రీనివాస్, కనవేన గౌతమ్, ఎస్వీఎస్ రమేష్, కార్తిక్, బండారి రాము కలిసి దాసరి రామ్మూర్తి గౌడ్ కుటుంబానికి తమ వంతు ఆర్థిక సాయాన్ని అందజేశారు. జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కేబుల్ ఆపరేటర్ అయినటువంటి దాసరి రామ్మూర్తి గౌడ్ అకాల మరణం మేమందరం చింతిస్తున్నాము. అనుకోని పరిస్థితుల్లో మాకు దూరమైనందుకు అతని ఆత్మ శాంతి చేకూరాలని మా జమ్మికుంట టౌన్ కేబుల్ ఆపరేటర్ల ద్వారా అందరి మనసులు చేరుకోడిన వాడు దాసరి రామ్మూర్తి గౌడ్. మాతో అందరితో కలిసి మెలిసి ప్రతి సమస్యకు ముందుండి పనిచేసే వ్యక్తి ఈరోజు లేకపోవడం, మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. తన ఆర్థిక పరిస్థితులు బాగలేనందున జరిగినది. దయచేసి కేబుల్ ఆపరేటర్లు అందరికీ ప్రభుత్వ తరఫున ఆపరేటర్ల తరఫున మేము మా విన్నపం ఏమనగా, ప్రతి ఆపరేటర్కు జీవనోపాధి కోల్పోతున్న సందర్భంగా ప్రభుత్వ తరఫున కొన్ని పథకాలు ప్రకటించి వృద్ధుల పెన్షన్ అని ప్రకటించిండు, వితంత పెన్షన్ అని ప్రకటించిండు. అలాగే ప్రతి ఆపరేటర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కనీసం నెలకు ఆర్థిక సహాయంగా ప్రభుత్వ తరఫున 10,000 రూపాయలు నెల ఏ రకమైన ఒక ఏదైనా ఒక ప్రకటన చేసి ప్రభుత్వ తరఫున ఆదుకోవాలని కోరుచున్నా. వ్యవస్థ అందరికీ తీరని బాధ. మనల్ని అందరినీ విడిచిపోయినందుకు ఆపరేటర్లను కూడా చాలా బాధపడుతున్నాము. అతను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రోజున ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విన్నవించుకున్నది ఏంటంటే, ఆపరేటర్లు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రోజుకు ఆపరేటర్ యొక్క కనెక్షన్ పోతున్నాయి. ఆపరేటర్లు తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను వేడుకున్నది ఏంటంటే, ఆపరేటర్లకు దయచేసి ఆదుకోండి, మాకు ప్రభుత్వ పరమైన రుణాలు ఇప్పించండి, మాకు ఏ సబ్సిడీ పథకాలు అందించండి, మా యొక్క అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.